ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాను ఇందాక ఏంటంటే జైలంలో ఏదైతే ఉందో ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఫ్లోయిన్లో మాత్రం 2 డైరెక్షన్లోనే వెళ్తాయి అని చెప్పాను, అవునా కదా? సో దాన్ని బట్టి చూసుకుంటే జైలంలో ద ట్రాన్స్పోర్ట్ ఈజ్ యూనిడైరెక్షనల్. ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని రాసుకోవచ్చు మనం? యూనిడైరెక్షనల్ అంటే ఫ్రమ్ రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కువగా రూట్ టు స్టెమ్ లీవ్స్, అవునా కాదా? రూట్ నుంచి స్టెమ్ ఇంకా లీవ్స్ పక్కకి వెళ్తుంది. అదే మనం ఫ్లోయింగ్ గురించి అందాం అనుకోండి, దాన్ని మనం బై డైరెక్షనల్ అనొచ్చు. ఎందుకు? ఓకే, దీన్ని మనం ఎందుకు అలా అంటామో చెప్పండి. ఫ్లోయింగ్లో ఉన్న దాన్ని మనం బై డైరెక్షనల్ ఎందుకు అంటున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీఫ్ నుంచి రూట్ పక్క వెళ్ళచ్చు, లీఫ్ నుంచి స్టెమ్ పక్క వెళ్ళచ్చు. ఓకే, సో 2 పక్కలను వెళ్ళచ్చు, స్టెమ్ పక్క వెళ్ళచ్చు, రూట్ పక్క కూడా వెళ్ళచ్చు. సో 2 డైరెక్షన్స్ ఉన్నాయి దానికి. బికాస్ ఆఫ్ దీస్ 2 డైరెక్షన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అ బై డైరెక్షనల్ మూమెంట్. ఓకే, బై డైరెక్షనల్ మూమెంట్ అని అంటాం మనం. సరే, ఫైన్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఎప్పుడైతే జైలంలో ఇంకా ఫ్లోయంలో ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో దాంట్లో మనకి సెల్ బై సెల్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సెల్స్ ఏవైతే ఉన్నాయో పక్కన అరేంజ్ అయి ఉంటాయి. ఆ సెల్స్ త్రూగానే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఎక్కడో పక్కన ఉన్న చిన్న గల్లీల నుంచో లేదంటే కాలువల నుంచో కాకుండా త్రూ ద సెల్లే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో మనం తర్వాత మనం వెళ్ళి కొన్ని పాత్వేస్ నేర్చుకుంటాం. సో అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ జైలంలో మనం చూస్తే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అదే ఫ్లోయంలో చూసుకుంటే ఎక్కడైతే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయిందో ఇక్కడ ఫోటోసిన్సిస్ జరిగింది, ఇక్కడ ఫోటోసిన్సిస్ అనేది జరిగింది. సో ఫుడ్ అనేది ఇక్కడ ప్రిపేర్ అయింది లీఫ్లోని. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద స్టార్ట్ పాయింట్. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఫుడ్ ఏమవుతుంది? ఫ్లోయంలోకి లోడ్ అవుతుంది. ప్రతిసారి లోడ్ అవుతున్నప్పుడు ఫ్లోయంలో ఫుడ్ ఉండదా అంటే ఉంటుంది ఆల్రెడీ, కాకపోతే ఫ్లోయం ఫుడ్ క్యారీ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద డిపెండ్ అవ్వలేం. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద డిపెండ్ అవ్వడం అంటే ఏంటి? ఎక్కువ నుంచి తక్కువ దగ్గరికి రావడం. సో ఫ్లోయంలో ఫుడ్ ఆల్రెడీ ఉంటున్నా కూడా ఫ్లోయంలోకి ఇంకా ఫుడ్ మనం ఎక్కించాలి. అర్థమవుతుందా మీకు? ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బాడీలో నీళ్లు లేక కాదు, మీ నీళ్ళు దాహం వేస్తే తాగుతుంది. మీ బాడీలో నీళ్లు తక్కువ అవడం వల్ల. ఓకే, మీ బాడీకి నీళ్లు కావాలి, అంతేగాని మీ బాడీలో పూర్తిగా నీళ్ళు అయిపోయి అప్పుడు మీరు నీళ్ళు తాగుతారని లాజిక్ కాదు అక్కడ. ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు కీప్ డ్రింకింగ్ వాటర్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. మీ డీహైడ్రేషన్ అవ్వకుండా మీది హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా ఉండాలంటే మీరు రోజుకి 3 నుంచి 4 లీటర్ నీళ్ళు డెఫినెట్గా తాగాలి కదా. సేమ్ ఇదే విషయంలో చూసుకుంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఫ్లోయంలోకి వెళ్తూనే ఉండాలి. ఫ్లోయంలో ఫుడ్ ఉన్నా లేకపోయినా అది వెళ్తూనే ఉండాలి. మోస్ట్లీ విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లోయంలో ఎప్పుడు ఫుడ్ కొంచెం ఉంటుంది ఆల్రెడీ రిజర్వ్గా. ఓకే, ఆ ఫుడ్ అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫుడ్ ఉన్నా కూడా ఇంకా ఫుడ్ దాంట్లో పెట్టాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఫ్లోయం దగ్గర ఫుడ్ ఉన్నా మనం దానికి ఇంకా ఫుడ్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో అందుకే మనం అక్కడ ఏం చేస్తాం? ఎనర్జీని వాడతాం. బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దాన్నే మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అక్కడే మనం ఏటీపీని వాడతాం ఎక్కువగా. హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ఆ ఫుడ్ అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫుడ్ ఉన్నా కూడా ఇంకా ఫుడ్ దాంట్లో పెట్టాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఫ్లోయం దగ్గర ఫుడ్ ఉన్నా మనం దానికి ఇంకా ఫుడ్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో అందుకే మనం అక్కడ ఏం చేస్తాం? ఎనర్జీని వాడతాం. బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దాన్నే మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అక్కడే మనం ఏటీపీని వాడతాం ఎక్కువగా. అక్కడ మనం ఏం వాడతాం? ఆ ఫుడ్ అది రోజుకి 3 నుంచి 4 లీటర్ నీళ్ళు డెఫినెట్గా తాగాలి కదా. సేమ్ ఇదే విషయంలో చూసుకుంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఫ్లోయంలోకి వెళ్తూనే ఉండాలి. ఫ్లోయంలో ఫుడ్ ఉన్నా లేకపోయినా అది వెళ్తూనే ఉండాలి. మోస్ట్లీ విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లోయంలో ఎప్పుడు ఫుడ్ కొంచెం ఉంటుంది ఆల్రెడీ రిజర్వ్గా. ఓకే, ఆ ఫుడ్ అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫుడ్ ఉన్నా కూడా ఇంకా ఫుడ్ దాంట్లో పెట్టాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఫ్లోయం దగ్గర ఫుడ్ ఉన్నా మనం దానికి ఇంకా ఫుడ్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో అందుకే మనం అక్కడ ఏం చేస్తాం? ఎనర్జీని వాడతాం. బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దాన్నే మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అక్కడే మనం ఏటీపీని వాడతాం ఎక్కువగా. అక్కడ మనం ఏం వాడతాం? ఏటీపీని వాడతాం. సేమ్ లాజిక్ ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అదే. ఎప్పుడైతే సెల్స్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నాయి రూట్స్ దగ్గర అనుకోండి, ఫర్ సపోజ్ రూట్స్ దగ్గర మీకు ఏమవుతుంది? సెల్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి. ఎండ్ పాయింట్ ఇది. ఓకే, ఈ ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చి రిసీవ్ అవుతున్నాయి.
ఓకే, రిసీవ్ అవుతున్నది ఫుడ్. ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇక్కడ రిసీవ్ అవుతున్నదో మనకి ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎప్పుడైతే ఫుడ్ ఇక్కడ రిసీవ్ అవుతున్నదో ఏటీపీ అనేది మళ్ళీ వాడుకొని మనం ఇక్కడ మళ్ళీ ఏటీపీని వాడుకొని మళ్ళీ మనం ఇక్కడ ఏటీపీని వాడతాం. సో ఇక్కడ ఇక్కడ ఈ రెండు చోట్ల మనం ఏటీపీని వాడి ఫుడ్ని లోడింగ్ ఇంకా అన్లోడింగ్ అనేది చేస్తాం. ఓకే, లోడ్ చేయాలన్నా అన్లోడ్ చేయాలన్నా ఇక్కడ కూడా ఏటీపీ వాడాలి. ఇప్పుడు ఇక్కడ ఏటీపీ ఎందుకు వాడాలని మీరు అడుగుతారు. ఫుడ్ ఇస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుడ్ లేదు, ఇక్కడ ఈ సెల్ దగ్గర ఫుడ్ లేదు, మరి అలాంటప్పుడు ఎందుకు ఏటీపీ ఇవ్వాలి, మనం ఏటీపీ ఎందుకు వాడాలంటే ఇక్కడ ఆల్రెడీ కొంత రిజర్వ్ ఫుడ్ ఉండొచ్చు. ఆ ఫుడ్ ఉండడం వల్ల అగైన్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియం వెళ్ళడం కష్టమైపోవచ్చు. సో దానివల్ల ఇప్పుడు ఏటీపీ ఇక్కడ కూడా వాడడం అనేది జరుగుతుంది. సో సోర్స్ దగ్గర సింక్ దగ్గర లోడింగ్ ఇన్ అన్లోడింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ జరిగినప్పుడు ఏటీపీ వాడతాం, మిగతా అంతా చోట డిఫ్యూజన్తోని వాటితోని పని జరిగిపోతుంది అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తూ. సరే, ఫైన్, క్లియర్ ఇక్కడ వరకు. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం నీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో చూసుకున్నాం, ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూసుకున్నాం. లాస్ట్లో హార్మోన్స్ ది మూవ్మెంట్ ఎలా ఉన్నది ప్లాంట్లో అది మనం తెలుసుకోవాలి. ప్లాంట్లో ఉన్న హార్మోన్స్ ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, అబ్సిసిక్ యాసిడ్, ఇవన్నీ ఇథిలిన్, సైటోకైనిన్స్, ఇవన్నీ మీరు విన్నారు. ఓకే, వాటి గురించి చాలా డీటెయిల్గా తర్వాత చదువుకున్నాం.